యాహ్! అర్లీ మార్నింగ్ నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే ఇరాన్‌లో ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ఇజ్రాయెల్ దాడి చేసిందని. ఆ దాడిలో ఆహ్, రేడియేషన్ అక్కడ ఉన్న యురేనియం నిల్వలు అవన్నీ ఉన్నాయి కదా! వాటి మీద దాడి చేయడం వల్ల అక్కడి నుంచి రేడియేషన్ వ్యాపించి చుట్టుపక్కల ఉన్న ప్రజలు వందలాది మంది లేదా వేలాది మంది చనిపోయారని, దీన్ని ఇరాన్ దాచిపెడుతుందని చెప్తున్నారు. అసలు ఇందులో నిజం ఉండే అవకాశం ఉందా? అసలు ఇప్పటివరకు ఇరాన్ ఎన్ని సైట్ల మీద దాడి చేసింది? ఇంకా ఎన్ని సైట్ల మీద చేయాలి? అమెరికా అవసరం ఇజ్రాయెల్‌కి ఏముంది? అట్లాగే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆహ్, అంటే ఈ మొత్తం ప్రపంచంలో ఏ దేశంలో అయినా న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి వీటినన్నిటిని పర్యవేక్షించే ఒక ఏజెన్సీ ఉంది. ఆ ఏజెన్సీ దీని గురించి రేడియేషన్ గురించి ఏం చెప్తుంది? సో, ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. మామూలుగా ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ ఈ నెల 13వ తేదీన ఇరాన్ మీద దాడులను మొదలుపెట్టింది. ఆహ్, ఎ ఆ దాడిని ఇరాన్ ఊహించలేదు. ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే ఇరాన్ అమెరికాతో చర్చల్లో ఉంది. ఆల్రెడీ 5 దఫాలు చర్చలైనాయి. మళ్ళీ 15థ్ చర్చ ఉంది. సో, 15థ్ డిస్కషన్ ఉంది కాబట్టి 13థ్ అటాక్ చేస్తారని వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే చర్చలు ఫెయిల్ కాలేదు. కంటిన్యూ అవుతున్నాయి. అమెరికా చర్చిస్తానే ఉంది తమతో. ఈ లోపల ఇజ్రాయెల్ అటాక్ చేస్తుందని ఊహించలేదు. అందువల్ల మొదటి 12 గంటలు ఇజ్రాయెల్ ఇరాన్‌కి ఒక చరిత్రలో ఎప్పుడూ ఎరుగనంత నష్టం చేకూర్చగలిగింది. అంటే ముఖ్యంగా వాళ్ళ ఆహ్, మిలిటరీ కమాండర్స్‌ని, టాప్ కమాండర్స్ టోటల్‌గా ఒక 20 మంది వరకు అంటే కన్వెన్షనల్ మిలిటరీ అండ్ ఐఆర్‌జీసీ ఉంటది. ఐఆర్‌జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్. ఈ 2 రకాల మిలిటరీకి సంబంధించిన టాప్ 20 కమాండర్స్‌ని చంపేసింది. తర్వాత ఇంటెలిజెన్స్ అధికారుల్ని ఒక 10 మందికి పైన చంపేసింది. అన్నిటికంటే కూడా న్యూక్లియర్ సైంటిస్ట్‌లు మెహదీ బెహ్రాన్‌బీ గాని, ఫరేయన్ అబ్బాసి గాని ఇలాంటి టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్‌లను కూడా ఇజ్రాయెల్ చంపేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ మెల్లగా మేలుకొనింది. తమ తప్పులను తెలుసుకునింది. మొసాద్ తమ దేశంలో ఎవరెవరు మొసాద్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళందరిని కూడా పట్టుకునింది. మన ఇండియన్స్ కూడా కొంతమంది మొసాద్ ఏజెంట్లుగా ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. సో, మరోవైపు ఇజ్రాయెల్ మీద కౌంటర్ అటాక్స్ కూడా ఇరాన్ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఏందంటే ఇప్పుడు ఆహ్, కొన్ని అసలు ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ మీద దాడి చేస్తానని చెప్పిందంటే ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉంది ఇరాన్ నుంచి. ఎందుకంటే ఇరాన్‌లో యురేనియం నిల్వలు ఆహ్, ప్రమాదకరంగా వాటిని ప్యూరిటీ పెరుగుతూ ఉంది. మామూలుగా 60% ప్యూరిటీ ఉంటే సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ కోసం వాడతారనమాట. 60 అంతవరకు అలో చేస్తుంది. అదేమి ఇల్లీగల్ కాదు. 60 వరకు ఉండొచ్చు. కానీ 90 వరకెళ్తుంది. నిల్వల్ని పెంచుకుంటుంది. కాబట్టి 2 వారాల్లో అది న్యూక్లియర్ బాంబ్ తయారు చేయగలిగిన కేపబిలిటీస్‌ని అది పెంచుకుంటుంది. దీన్ని మేము ధ్వంసం చేయకపోతే ఇరాన్ నుంచి మాకు ప్రమాదం ఉంది. అందుకని ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్‌ని మేము ఎదుర్కోవడానికి సెల్ఫ్ డిఫెన్స్‌గా మేము అటాక్ చేశామని ఇజ్రాయెల్ చెప్పుకుంటుంది. దీన్నెవడు సపోర్ట్ చేయలేదు అది వేరే విషయం. ప్రపంచంలో ఒక అమెరికా తప్ప మిగతా అన్ని దేశాలు కూడా ఖండిస్తున్నాయి. బట్ ఇజ్రాయెల్ అలా చెప్పుకొని దాడి చేసింది. సో, అందుకని దాని గోల్ ఏంటి? మొదటి గోలు ఇరాన్‌లో ఉండే న్యూక్లియర్ ఫెసిలిటీ మీద, యురేనియం నిల్వల మీద దాడి చేసి దాన్ని ధ్వంసం చేయడం. అట్లాగే దాన్ని ఉపయోగించుకునే బ్రెయిన్స్‌ని, సైంటిస్ట్‌లని చంపడం. సో, మొదటి ఒక గోల్ అయితే నెరవేరింది. మాక్సిమం సైంటిస్ట్‌ని చంపేసారు. అయితే ఇంకా ఇరాన్‌లో వీటిని వాడగలిగిన సైంటిస్ట్‌లయితే ఇంకా ఉన్నారని చెప్తున్నారు ఎక్స్‌పర్ట్స్. రెండవది ఇప్పుడు ఈ అటామిక్ ఎనర్జీ ఏరియాల్లో ఉన్న వాటి ఆహ్, న్యూక్లియర్ సైట్‌ల మీద దాడులనేది చేసింది. మొదటగా నంతాజ్ అనే ఒక సైట్ మీద దాడి చేసింది. న్యూక్లియర్ సైట్ మీద. నంతాజ్ వచ్చి పైలట్ ఫ్యూయల్ ఎన్రిచ్‌మెంట్ ప్లాంట్ అంటారు దాన్ని. ఈ ప్లాంట్ లో ఉన్న అది గ్రౌండ్ లెవెల్‌లో ఉన్నవన్నిటిని ధ్వంసం చేసేసింది. అంటే మరీ లోపల కంటే కూడా పైనున్న గ్రౌండ్ లెవెల్‌లో అన్నీ కూడా ధ్వంసం చేసింది. దానివల్ల రేడియేషన్ అయితే లీక్ అయిందని చెప్తున్నారు. దాన్ని మేనేజ్ చేసాం. ఇమ్మీడియేట్‌గా ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి ఇరాన్ మేము మేనేజ్ చేసామని చెప్తున్నారు. సో, దాని శాటిలైట్ ఇమేజెస్ ఇరాన్ అధికారులతో మాట్లాడి ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ
వాళ్ళు మేనేజ్ చేశారు అని ప్రకటించింది. ఇది నిజంగా తెలీదు. అంటే గ్రౌండ్ లెవెల్‌లో పోయి ఇన్స్‌పెక్ట్ చేస్తే గాని తెలీదు. ఈ రేడియేషన్ వ్యాపించింది. చుట్టుపక్కల చాలా మంది చనిపోయినారని చెప్తున్నారు. ఎందుకంటే ఇరాన్‌లో డెమోక్రసీ లేదు. అక్కడ ఇస్లామిస్ట్ రా రాజ్యం ఉంది. నియంతృత్వం ఉంది ఒక రకంగా. అందువల్ల అక్కడ న్యూస్ బయటికి రావాలంటే వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ న్యూస్ బయటికి రాదు. సో, అందుకని అది లీక్ అయిందని చెప్తున్నారు.